రాకేష్ అన్నా బాగున్నావా? బాగున్నానా, నువ్వు బాగున్నావా? బాగున్నాలే కానీ నీకు ఒక మాట చెప్పాలా రాకేష్. చెప్పానా? నువ్వు చెప్తే నేనేనా వింటావు కదా? చెప్పానా? ఏం లేదు రాకేష్, అప్పు నువ్వు ఈ మధ్య ఎక్కువ చేస్తున్నావు అని నాకు తెలిసింది. ఓకే ఓకే, నీకు అప్పు గురించి చెప్పాలా? చెప్పానా? చెప్తా చూడు, ఒక మాట విను. చెప్పానా? ఇప్పుడు నువ్వు అన్నా ఎడారిలో పోతుంటావు. ఎడా? ఎడారి. ఓకే ఓకే ఓకే. ఎడారిలో పోతుంటావు. పైన బాగా సలసల మండే సూర్యుడు, కింద ఇసుక అనేది కాళ్ళకి బాగా అంటుకుంటుంది. ఎట్లా ఉంటుంది? అంటుకుంటుంటుందన్నా, ఎడార్లో ఇసుక నాది అంటుకుంటుంటుంది. అటువంటి సమయంలో నీకు నీళ్లు దొరికితే ఎలా ఉంటుంది? ఆనందం చెప్పలేనంత ఆనందం అన్న ఉంటుంది కదా. ఆనందానికి వర్ణనాతీతం కదా. నీకు ఆపద సమయంలో కూడా అప్పు దొరికింది అంటే ఆనందమే ఉంటుంది అన్నమాట. అవలలో అప్పు దొరికినప్పుడు ఎవరికైనా ఆనందమేనా? ఓకే, కాబట్టి అప్పు ఎక్కువ చేసి ముప్పు తెచ్చుకోవద్దు నాన్న. సరే కానీ ఇన్నటి చెప్పిన బాగానే ఉంది. నేను కూడా మాట చెప్పాలనుకోండా. చెప్పు. అప్పు గురించి బాగానే చెప్తున్నావులే కానీ ఒక 5,000 అప్పిస్తే ఇంకా బాగానే ఉంటుంది ఇంకా.